ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 37వ శ్లోకము. ఆమ్నాయాం బుద్ధిమాదరేణ సుమనః సంఘాః సముజ్జన్మనో మంథానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మథిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంస్తరరమా సౌభాగ్యమాతన్వతే. శంకర, సదాశివ, దేవతలందరూ కూడా తమ మంచి మనస్సులను తాము మంచివారు కాబట్టి భక్తి అనేటువంటి సద్గుణంతో కూడినటువంటి భక్తిని కవ్వంగా చేసి వేదం అనేటువంటి ఆ సాగరాన్ని, జ్ఞానాన్ని, వేదాన్ని చిలికి మదన చేసి దాని నుంచి వచ్చినటువంటి కల్పతరు, కామధేనువు, చంద్రుడు, చింతామణి మొదలైన అన్నింటినీ వారు పొంది వారికి ఎలా బుద్ధి పుడితే అలా బుద్ధికి అనుకూలంగా ప్రతి క్షణము నిత్యానందాన్ని పొందుతూ ఉన్నారు, ఆ అమృతాన్ని పొందుతూ ఉన్నారు. శంకర, శాశ్వత మహాలక్ష్మిని పొందారు. అలాగే ధీమంతులైనటువంటి భక్తులు కూడా కల్పవృక్షము, కామధేను, చింతామణి సదృశుడు వీటన్నింటికి ఒక్కడే అన్నమాట మూలము. ఉమాసమేతుడమైనటువంటి నిన్ను, సదాశివుని భక్తిపూర్వకంగా ధ్యానించి శాశ్వతమైనటువంటి ఆనందామృతాన్ని, మోక్షలక్ష్మిని పొందుతూ ఉన్నారు. శంకర, దేవతలు వాళ్ళకు అనుకూలమైనటువంటి సర్వ సుఖాలను, సర్వ అమృతాలతో నిండినటువంటి ఆనందాన్ని, అమృతానందాన్ని పొందుతూ ఉంటే ధీమంతులైనటువంటి నీ భక్తులు కూడా వాటన్నింటికీ ఒకటే రూపమైనటువంటి నిన్ను, నీపైన భక్తిని నిలిపి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, మోక్షలక్ష్మిని పొందుతూ ఉన్నారు. శంకర, సదాశివ, ఓం శ్రీమాత్రే నమః.